కిరణజన్య సంయోగక్రియలో మనం 4 ప్రయోగాలు చూడాల్సిన అవసరం ఉంది. మొదటిది పత్రహరితము పిండి పదార్థం ఏర్పాటు యొక్క ప్రాముఖ్యత, రెండవది కాంతి యొక్క ప్రాముఖ్యత, మూడవది కార్బన్ డయాక్సైడ్ యొక్క అవసరం, నాలుగవది ఆక్సిజన్ విడుదల అవుతుంది అని నిరూపించడం. మొదటి ప్రయోగం చూద్దాం. పత్రహరితం పిండి పదార్థం యొక్క ప్రాముఖ్యత గురించి చూద్దాం. ఏర్పడుతుందా ఎలా అనేది చూద్దాం. దీనికి సంబంధించి ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి ఒక పొడవాటి పలుచని పొడవాటి మెత్తటి పత్రమును తీసుకోవాలి. ఆ తర్వాత ఒక పరీక్ష నాళికను తీసుకోవాలి. ఈ పరీక్ష నాళిక లోపల మిథైలేటెడ్ స్పిరిట్ను ఇందులో పరీక్ష నాళిక లోపల, ఇది పరీక్ష నాళిక, టెస్ట్ ట్యూబ్ అంటాం. మిథైలేటెడ్ స్పిరిట్ను ఇందులో పోయాలి. ఆ తర్వాత ఈ పత్రాన్ని ఈ స్పిరిట్ లోపల వేయాలి. వేసిన తర్వాత ఈ అమెరికన్ అమాంతం తీసుకెళ్ళి ఒక నీటితో నింపినటువంటి బీకరు అని అంటాం. ఇది నీళ్ళంతా. ఇది తీసుకొచ్చి అమాంతం ఇందులో పెట్టాలి. ఇందులో ఏముంది? పత్రం ఉంది. ఇందులో మిథైలేటెడ్ స్పిరిట్ ఉంది. ఇదంతా నీరు. ఫస్ట్ పలుచటి మెత్తటి ఒక పత్రాన్ని తీసుకోవాలి. అది ఆరోగ్యవంతంగా ఉండాలి. మళ్ళీ ఆ పత్రం ఆరోగ్యవంతంగా ఉండాలి. అలాంటి పత్రాన్ని సేకరించి ఒక పరీక్ష నాళిక లోపల మిథైలేటెడ్ స్పిరిట్ను పోసిన తర్వాత ఈ పత్రాన్ని తీసుకొచ్చి ఇందులో పెట్టాలి. ఇలా పత్రమును ఈ మిథైలేటెడ్ స్పిరిట్లో పెట్టిన ఈ టెస్ట్ ట్యూబ్ను, ఈ పరీక్ష నాళికను నీటితో నింపినటువంటి ఈ బీకర్ లోపల పెట్టాలి. పెట్టిన తర్వాత దీన్ని వేడి చేయాలి. వేడి చేసి కొంత సమయం వేడి చేసిన తర్వాత ఈ పత్రం అనేది ఏది పరీక్ష నాళిక లోపల ఉన్న మిథైలేటెడ్ స్పిరిట్లో ఉన్నటువంటి ఈ పత్రము పాలిపోయినట్లు కనపడుతుంది. ఎందుకు పాలిపోయినట్లు కనపడుతుంది అంటే, మనం వేడి చేయడం వల్ల పత్రంలో ఉన్నటువంటి క్లోరోఫిల్ తొలగించబడుతుంది. క్లోరోఫిల్ ఉండదు. మనం వేడి చేస్తున్నాం కదా, వేడి చేయడం వల్ల ఈ క్లోరోఫిల్ అనేది తొలగించబడింది. అందుకనే పత్రం పాలిపోయినట్లుగా మారిపోతుంది. ఆ తర్వాత కొంత సమయం తర్వాత ఈ పత్రాన్ని బయటికి తీయాలి. తీసి ఒక వాచ్ గ్లాస్ లేదా పెట్రీ డిస్ ఏదైనా ఒకటే, అందులో ఈ పత్రాన్ని జాగ్రత్తగా, మిథైలేటెడ్ స్పిరిట్లో ఉన్నది కదా ఈ పత్రం, మరి పాలిపోయినట్టు ఎట్లా కనపడ్డది అంటే, మనం బయట నుంచి ఇదంతా గాజుకు సంబంధించినదే కదా, బయట నుంచి కనపడుతుంటుంది. మనం చూస్తూ ఉంటే లోపల పత్రం అనేది పాలిపోయినట్లు కనపడుతుంది. కారణం ఎందుకంటే ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరిగింది. అందులో ఉన్నటువంటి క్లోరోఫిల్ పత్రహరితం తొలగించబడింది. దీన్ని జాగ్రత్తగా బయటికి తీసి ఈ వాచ్ గ్లాసులో పరచాలి. మంచి జాగ్రత్తగా ముడతలు లేకుండా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇది ఏ రంగులో ఉంది? ఇప్పుడు మనకు తెలుపు రంగులో ఉంది, పాలిపోయినట్లు ఉంది.
కారణం ఏంది? మనం వేడి చేయడం వల్ల, ఫస్ట్ వేడి చేయడం వల్ల బీకర్లో నీరు వేడెక్కుతుంది. ఈ బీకర్లో వేడెక్కిన నీటి వల్ల పరీక్షనాళిక వేడెక్కి, పరీక్షనాళికలో ఉన్న స్పిరిట్ కూడా వేడెక్కి ఇంట్లో ఉన్నటువంటి పత్రహరితం అనేది తొలగించబడడం వల్ల తెలుపు రంగులోకి మారింది. ఒక డౌట్ రావచ్చు, నేరుగా మంటను ఇక్కడనే పెట్టవచ్చు కదా, వేడి చేయొచ్చు కదా అంటే, దీనికి తక్కువ ఉష్ణోగ్రతతోని ఈ ప్రయోగం మనం చేయాల్సి ఉంటుంది. దీని మీద అయోడిను లేదా బెటాడిన్ ఏదైనా ఒకటే ఈ ద్రావణాన్ని తీసుకొని ఆకును పరచాలి, మంచిగా ముడతలు లేకుండా చూసుకోవాలి. ఈ వాచ్ గ్లాస్ లోపల ఆకు ముడతలు లేకుండా చూసుకోవాలి. ఇది వాచ్ గ్లాస్, పెట్రిడిస్ ఏదైనా ఒకటే. ఈ ఆకును ఇక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి పత్రాన్ని ఇందులో పరిచి అయోడిన్ లేదా బెటడిన్ ద్రావణాన్ని చుక్కలు చుక్కలుగా వేసినట్టయితే దీని మీద వేయాలి. దీని మీద వేస్తే నీలి నలుపు రంగులోకి మారిందా లేదా అనేది విషయాన్ని మనం పరిశీలించాలి. నీలి నలుపు రంగులోకి మారితే అందులో పిండి పదార్థం ఉన్నట్టు. అంటే పిండి పదార్థం యొక్క ఉనికిని మనకు అయోడిను లేదా బెటడిను వేసి పరిశీలించవచ్చు. అయోడిను లేదా బెటడిన్ ద్వారా, అయోడిన్ ద్రావణం ద్వారా పత్రంలో పిండి పదార్థం ఉందా లేదా అన్న విషయాన్ని పరిశీలించవచ్చు. ఒకవేళ ఇలా పిండి పదార్థాలు కనుక ఉంటే అయోడిన్ వేయగానే ఆ పత్రం నీలి నలుపు రంగులోకి మారుతుంది. పిండి పదార్థాలు కనుక లేకపోతే నీలి నలుపు రంగులోకి మారదు. ఈ విధంగా అయోడిన్ పరీక్ష ద్వారా పత్రాలలో ఆహార పదార్థమైన, కార్బోహైడ్రేట్ అయినా లేదా పిండి పదార్థాలు వీటన్నీ ఒకటే పేరు ఏర్పడ్డాయా లేదా, ఉన్నాయా లేవా, ఎట్లా ఏర్పడతాయి అనుకున్నాం? కిరణజన్య సంయోగక్రియ జరిగే కదా. అంటే కిరణజన్య సంయోగక్రియ జరిగితే పిండి పదార్థం ఏర్పడుతుంది. మరి ఏర్పడ్డదా లేదా, పిండి పదార్థాలు ఉన్నాయా లేవా, ఉంటేనేమో నీలి నలుపు రంగులోకి మారుతుంది, లేకపోతే నీలి నలుపు రంగులోకి పత్రం మార్చబడదు. ఈ విధంగా అయోడిన్ ద్వారా పత్రంలో పిండి పదార్థం యొక్క ఉనికిని తెలుసుకోవచ్చు. ఇంపార్టెంట్. ఇక రెండోది, ఇది పత్రహరితం పిండి పదార్థం సంబంధించినటువంటి మొదటి ప్రయోగం. ఏం తీసుకున్నాం? ఒక పలుచటి, మెత్తటి, ఆరోగ్యవంతంగా ఉన్న ఒక పత్రాన్ని తీసుకోవాలి. పరీక్ష నాళిక లోపల మిథిలేటెడ్ స్పిరిట్ పోసి అందులో ఈ పత్రాన్ని ఉంచి దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకొచ్చి నీళ్ళతో నింపిన బీకర్లో పెట్టి బీకర్ను వేడి చేసినట్లయితే కొంత సమయం తర్వాత పరీక్ష నాళికలో ఉన్న పత్రము, మిథిలేటెడ్ స్పిరిట్లో ఉన్న పత్రము పాలిపోయినట్లుగా తెలుపు రంగులోకి మారుతుంది. కారణం పత్రహరితం లేదా క్లోరోఫిల్ తొలగించబడుతుంది. దీన్ని జాగ్రత్తగా తీసి పెట్రిడిస్ లేదా వాచ్ గ్లాసులో పరిచిన తర్వాత అయోడిన్ ద్రావణాన్ని లేదా బెటడిన్ ద్రావణాన్ని 2-3 చుక్కలు కనుక పత్రం మీద వేస్తే పత్రం నీలి నలుపు రంగులోకి మారిందా లేదా, మారితే పిండి పదార్థం ఉన్నట్టు, మారకపోతే పిండి పదార్థాలు లేనట్టు. ఇది రెండో ప్రయోగం. ఏమిటంటే కాంతి అవసరమా అనేది మనం చూడాలి. కాంతి అవసరమా, దీనికోసం ఒక కుండిలో పెరుగుతున్నటువంటి మొక్కను తీసుకోవాలి. కుండిలో పెరుగుతున్న మొక్కను, కొద్దిగా పత్రాలు పెద్దగా ఉన్నటువంటి మొక్కను తీసుకోవాలి. పత్రాలు పెద్దగా ఉన్నటువంటి దాన్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఆరోగ్యవంతంగా ఉండాలి. అది మనకు పత్రాలు కొద్దిగా పెద్దగా ఉన్నాయితే మంచిగా ఉంటుంది. అంతకుముందే మనం ఏం చేసుకోవాలంటే ఈ మొక్కను ఎంపిక చేసుకోవడానికంటే ముందే నల్లటి పేపర్ ఉంటుంది, బ్లాక్ కలర్ పేపరు. ఆ పేపర్ను ఇలా పేపర్ ఉంటే ఆ పేపర్ను ఎల్ ఆకారంలో కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఎల్ ఆకారంలో కానీ లేదా స్టార్ ఆకారంలో కానీ లేదా ఎస్ ఆకారంలో కానీ, ఇదంతా బ్లాక్ పేపర్ ఇదంతా. ఏ రూపం, ఏ ఆకారమైనా లేదు, మన ఇష్టం, ఎట్లనైనా చేసుకోవచ్చు.
ఇలా ఆకారాన్ని కత్తిరించుకోవాలి బ్లాక్ పేపర్. మన ఇష్టం ఏదైనా తీసుకొచ్చి దీన్ని తీసుకొచ్చి ఎల్ ఆకారంలో ఇలా ఉన్నటువంటి బ్లాక్ పేపర్ను క్లిప్పులు పెట్టాలి. క్లిప్పులు పెట్టి ఇక్కడ ఒక క్లిప్, ఎందుకంటే కదలకుండా ఇక్కడ ఒక క్లిప్స్ పెట్టాలి కదలకుండా. దీన్ని సూర్యరశ్మి సోకే విధంగా కొంత సమయం ఉంచాలి. అలా కొంత సమయం తర్వాత సుమారు ఒక రోజు అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి? జాగ్రత్తగా పత్రాన్ని వేరు చేయాలి. వేరు చేసి మనం ఆల్రెడీ ఈ క్లిప్ ఉంది కదా, ఎల్లాకారంలో నల్లటి పేపర్ మనం కట్ చేసుకొని దీని మీద అంటించినాం కదా, పేపర్ను తీసేసి దీని మీద అయోడిన్ ద్రావణాన్ని వేయాలి. వేస్తే ఇదంతా కూడా నీలి నలుపు రంగులోకి మారిపోయింది. ఈ పార్ట్ తప్ప ఈ భాగం మాత్రం నీలి నలుపు రంగులోకి ఈ భాగం మారలే. మనం ఎంతవరకు అయితే నల్లటి లైట్ స్క్రీన్ ప్రయోగం అని కూడా అంటాం దీన్ని, నల్లటి పేపరు ఎల్లాకారంలో కత్తిరించుకున్నాం కదా, ఈ పత్రం మీద మనం క్లిప్పులు పెట్టి అంటించినాం కదా, ఆ పార్ట్ వరకు ఏమి కూడా నీలి నలుపు రంగులోకి మారలే. ఇది నీలి నలుపు రంగులోకి మారింది. ఇది మారింది. ఇక్కడ మారలే. ఏమై ఉంటుంది అంటే మనం ఇంతకుముందే చూసుకున్నాం. అంటే ఇక్కడ పిండి పదార్థాలు ఏర్పడ్డాయి. నీలి నలుపు రంగులోకి మారిందంటే అర్థం పిండి పదార్థాలు ఉన్నట్టేగా. ఎన్ని పిండి పదార్థాలు ఉన్నాయి ఇక్కడ మొత్తం, కానీ ఇక్కడ పిండి పదార్థాలు లేవు. ఏర్పడలే. పిండి పదార్థాలు లేవు కాబట్టి నీలి నలుపు రంగులోకి మారలే. ఇక్కడ పిండి పదార్థాలు ఏర్పడ్డాయి కాబట్టి నీలి నలుపు రంగులోకి మారింది. అంటే మరి ఏమై ఉంటుంది అంటే ఇక్కడ కిరణజన్య సంయోగక్రియ ఈ క్లిప్పు వేయకుంటున్నాం కదా, లైట్ స్క్రీన్ ఎల్లాకారంలో దాని బయట ప్రాంతంలో కిరణజన్య సంయోగక్రియ జరిగింది. ఇక్కడ జరగలే. ఎందుకు చూద్దాం. ఇక్కడ వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ ఈ భాగం తీసుకుంది, ఈ కింద ఉన్న భాగానికి కూడా ఆ కార్బన్ డైఆక్సైడ్ అందింది. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ ప్రాబ్లం రాలే. నీరు అనేది కూడా పత్రం మొత్తానికి క్లిప్పు వేసిన భాగానికి నీరు అందింది, మిగతా భాగానికి నీరు అందింది. కార్బన్ డైఆక్సైడ్ కూడా అంతే, మొత్తం క్లిప్పు వేసిన కింది భాగానికి అంతటికి కార్బన్ డైఆక్సైడ్ అందింది. కాంతి చూద్దాం. కాంతిని ఇక్కడ పోనీయలేదండి. ఈ నల్లటి పేపరు పత్రం మీదికి చేరనీయలే, కానీ ఇక్కడ చేరింది, కాంతి చేరింది. ఇక్కడంతా కాంతి చేరింది, కానీ ఇక్కడ కాంతి చేరలే. ఎందుకు చేరలే? నల్లటి పేపర్ కాంతిని తన గుండా పోనీయలే, అపారదర్శకంగా పనిచేసింది. సో ఈ కింద ఉన్నటువంటి పార్ట్ ఏదైతే ఉందో పత్రంలోని భాగము కాంతి లేకపోవడం వల్ల, కార్బన్ డైఆక్సైడ్ ఉంది, నీరుంది, క్లోరోఫిల్ ఉంది, కానీ కాంతి లేదు. కిరణజన్య సంయోగక్రియ జరగలేదు. అంటే కిరణజన్య సంయోగక్రియ జరగాలంటే ఖచ్చితంగా కాంతి అవసరం అనేది మనకు దీన్ని బట్టి అర్థమైంది. చూడండి, ఇక్కడ చూస్తే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఉంది, కాంతి ఉంది, నీరుంది, పత్రహరితం ఉంది, కిరణజన్య సంయోగక్రియ జరిగింది. దీని కింద పరిశీలిస్తే నీరుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంది, క్లోరోఫిల్ ఉంది, కానీ కాంతి లేదు. కాంతి ఎందుకు లేదంటే కాంతి చేరనీయలే. ఈ నల్లటి పేపరు పత్రం మీదికి చేరనీయలే. అందుకనే ఈ భాగంలో కిరణజన్య సంయోగక్రియ జరగలే. ఇక్కడ జరగలే, కిరణజన్య సంయోగక్రియ జరగలే, కాంతి లేదు కాబట్టి. అన్నీ ఉన్నాయి మరి, కార్బన్ డైఆక్సైడ్ ఉంది, నీరు ఉంది, క్లోరోఫిల్ ఉంది, కానీ కాంతి లేదు. కిరణజన్య సంయోగక్రియ జరగలే, పిండి పదార్థాలు ఏర్పడలే. అందుకని నీలి నలుపు రంగులోకి మారలేదు. కార్బన్ డైఆక్సైడ్ ఉంది, కాంతి ఉంది, నీరు ఉంది, క్లోరోఫిల్ ఉంది, కిరణజన్య సంయోగక్రియ జరిగింది, పిండి పదార్థాలు ఏర్పడ్డాయి, నీలి నలుపు రంగులోకి మారింది. అంటే కిరణజన్య సంయోగక్రియ జరగాలంటే కాంతి అవసరము అని మనం ఈ ప్రయోగం ద్వారా నిరూపించవచ్చు. దీన్ని లైట్ స్క్రీన్ ప్రయోగం అని కూడా చెప్పవచ్చు. కిరణజన్య సంయోగక్రియ జరగాలంటే ఖచ్చితంగా కాంతి అవసరం. కాంతి లేకపోతే కిరణజన్య సంయోగక్రియ అనేది జరగదు అనేది ఈ ప్రయోగం ఆధారంగా మనం తెలుసుకోవచ్చు. ఇది రాయమన్నప్పుడు మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయొచ్చు.
ప్రయోగ ఉద్దేశం ఏంది, లక్ష్యం ఏంది, పరికరాలు ఏమిటి, ప్రయోగ విధానము, పరిశీలన, ఫలితం, ఈ హెడ్డింగ్స్ పెట్టి మనం రాయొచ్చు. ప్రయోగం యొక్క ఉద్దేశం ఏంది, లక్ష్యం ఏంది అంటే కిరణజన్య సంయోగక్రియలో కాంతి అవసరమని నిరూపించడం. ఇది పరికరాలు ఏమిటి అయి ఉంటుంది, కుండీలో పెరుగుతున్న ఆరోగ్యవంతమైన మొక్క ఒకటి, ఈ నల్లటి పేపర్లు. ప్రయోగ విధానం అంటే మనం ఏం చేసినామో యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి. ఫలితం ఏంది, ఈ లైట్ స్క్రీన్ ఉన్నంత వరకు నీలి నలుపు రంగులో మారలేదు అనేది అది పరిశీలన. ఫలితం ఏం రాస్తాం అంటే కాంతి చేరకపోవడం వలన కిరణజన్య సంయోగక్రియ జరగకపోవడం వల్ల పిండి పదార్థాలు ఏర్పడలేదు కాబట్టి కిరణజన్య సంయోగక్రియకు కాంతి ఖచ్చితంగా అవసరము అని నిరూపించడం. కిరణజన్య సంయోగక్రియ జరగాలంటే కార్బన్ డైఆక్సైడ్ అవసరము. ఎలా, దీన్ని కూడా మనం హెడ్డింగ్స్ పెట్టుకుని రాయొచ్చు. ఉద్దేశము, అదే లక్ష్యం, ఉద్దేశం, పరికరాలు, ప్రయోగ విధానం, తర్వాత పరిశీలన, ఫలితం, ఈ హెడ్డింగ్స్ పెట్టి మనం దీన్ని రాయాల్సి ఉంటుంది. ఒకసారి మనం దీన్ని విని అర్థం చేసుకుంటే రాయడం మాత్రం చాలా సులభం. ఫస్ట్ మనం ఇప్పుడు దీనికోసం కూడా కుండీలో పెరుగుతున్నటువంటి ఒక మొక్కను తీసుకోవాలి. కుండీలో పెరుగుతున్న ఒక మొక్కను తీసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఈ మొక్క యొక్క పత్రం చాలా పొడవాటిది అయి ఉండాలి. పొడవాటి పత్రం ఉన్నది తీసుకుంటే చాలా బాగుంటుంది, ప్రయోగానికి చాలా బాగుంటుంది. తర్వాత ఆరోగ్యవంతంగా ఉండాలి. ఆరోగ్యవంతంగా ఉండాలి. తర్వాత ఒక రోజు మొత్తం ఒక వారం రోజులు చీకట్లో ఉండాలి. వారం రోజులు చీకట్లో ఉండాలి. ప్రయోగం చేయడానికంటే ముందు ఒక వారం రోజులు చీకటి గదిలో ఉంచాలి దీన్ని. ఎందుకంటే అంతకుముందు మనం చేసే ప్రయోగం కరెక్ట్ తెలియాలంటే ఇది సూర్యరశ్మి సోకకుండా ఉంచాలి దీన్ని ఒక వారం రోజులు. పొడవైన పత్రం ఉండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి. కుండీలో పెరుగుతున్న ఒక మొక్కను మనం ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత ఒక వెడల్పటి మూతి ఉన్న వెడల్పటి ఇలా వెడల్పటి మూతి ఉన్న ఒక గాజు సీసాను తీసుకోవాలి. వెడల్పటి మూతి ఉన్న ఒక గాజు సీసాను తీసుకోవాలి. వెడల్పటి మూతి ఉన్న గాజు సీసా. ఈ గాజు సీసాలో ద్రావణం పోయాలి. ఏంది, పొటాషియం హైడ్రాక్సైడ్. పొటాషియం హైడ్రాక్సైడ్ అనేది మనకు ఒక రసాయనం. పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణమైన ఏం లేదు, బిళ్ళల రూపంలో కూడా ఉంటుంది, ఏదైనా ఏం లేదు. ఈ వెడల్పు మూతి ఉన్న గాజు సీసా లోపల దీన్ని ఉంచాలి. దీని యొక్క స్పెషల్ ఏంటంటే, ఎందుకు ఉంచాల్స్తున్నాం అంటే దీని కార్బన్ డైఆక్సైడ్ను తీసుకుంటుంది, శోషించుకుంటుంది. కార్బన్ డైఆక్సైడ్ను తీసుకునే గుణం ఉంటుంది దీనికి. అంటే కార్బన్ డైఆక్సైడ్ను లోపలికి లాక్కుంటుంది, శోషించుకుంటుంది, ఆ గుణం ఉంటుంది దీనికి. అందుకనే మనం ఈ ప్రయోగంలో కార్బన్ డైఆక్సైడ్ను లేకుండా చూసుకోవాలి కదా. అందుకని కార్బన్ డైఆక్సైడ్ అవసరమా లేదా చూసే ప్రయోగమే కదా మనకు. అందుకనే పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని కానీ బిళ్ళలను కానీ వెడల్పు మూతి ఉన్న గాజు సీసా లోపల పెట్టాలి. పెట్టి దీనికి ఒక రబ్బర్ బిరడ ఉంటుంది. ఇలా రబ్బర్ బిరడ దీనికి పెట్టడానికి దీనికి ఒక పల్చటి సన్నటి రంధ్రం ఉంటుంది. ఒంటి రంధ్రం ఉన్నటువంటి రబ్బర్ బిరడాను తీసుకోవాలి. ఎందుకంటే ఈ పత్రాన్ని దీని గుండెలోనికి చొప్పించాలి. ఒక రంధ్రం ఉన్నటువంటి రబ్బర్ బిరడాను తీసుకోవాలి. తీసుకొని దీనికి అమాంతం ఇలా పెట్టేసేయాలి. రంధ్రం ఉంటుంది, ఇలా రంధ్రం ఉంటుంది, దీనికి పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత గాలి జ్వరపడకుండా వ్యాజిలిన్ కానీ వ్యాజిలిన్ ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయలేదు, ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇది వెడల్పటి మూతి ఉన్నటువంటి ఒక గాజు సీసా. వెడల్పటి మూతి ఉన్న ఒక గాజు సీసా. రబ్బర్ బిరడాను కూడా పెట్టేసాం. మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, రబ్బర్ బిరడాను ఒంటి రంధ్రం ఉంది కదా, ఈ రంధ్రం గుండా ఈ ఆకును లోనికి చొప్పించడం. తర్వాత లోనికి ఏ వాయువు పోకుండా, లోపల ఉన్నది బయటికి రాకుండా
ఈ అంచుల వెంట వ్యాజిలిన్ కానీ గ్రీజుని కానీ పూయాలి. ఏం క్లోజ్ చేసేయాలి, మొత్తం లోపలికి ఏం పోకుండా క్లోజ్ చేసేసేయాలి మొత్తం. ఈ లోపల ఆల్రెడీ మనకు పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణం ఉంది కదా, కానీ ఒక జాగ్రత్త తీసుకోవాలి. ఏంటంటే ఈ పత్రం యొక్క కొస ఈ ద్రావణానికి అంటుకోకుండా చూసుకోవాలి, తాకకుండా చూసుకోవాలి. కొద్ది దూరం డిస్టెన్స్ ఉంచాలి, కొద్ది దూరం ఉంచాలి. ఇప్పుడు ఈ అమెరికను ఇప్పుడు ఇది ఏమనుకున్నాం, ఇది KOH కదా, పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణం కదా. ఈ ఆకు ఉంది కదా, ఈ ద్రావణానికి తాకకుండా చూసుకోవాలి. అది ఒకటి జాగ్రత్త తీసుకోవాలి. ఈ ప్రయోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఆరోగ్యవంతంగా ఉండాలి. ఈ గాజు సీసాలో ఉన్న పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణానికి మనం ఎంచుకున్న పత్రం తాకకుండా ఉంచుకోవాలి. ఇలా సెట్ చేసిన తర్వాత దీన్ని తీసుకువెళ్ళి సూర్యరశ్మి సోకే విధంగా కొంత సమయం ఉంచాలి. కొంత సమయం అంటే సుమారుగా కనీసం ఒక 4 గంటలు ఉంచాలి. 4 గంటల సమయం తక్కువ ఉంచాలి. ఉంచిన తర్వాత సమయం అంతా అయిపోయాక జాగ్రత్తగా కుండీలో కదా మొక్క నుంచి పత్రాన్ని వేరు చేయాలి. వేరు చేద్దాం. వేరు చేసి పత్రాన్ని జాగ్రత్తగా బయటికి తీయాలి. జాగ్రత్తగా బయటికి తీసి ఇది కదా పత్రం, ఈ పత్రాన్ని జాగ్రత్తగా బయటికి తీయాలి. ఈ పత్రాన్నే మొక్క నుంచి వేరు చేసినాం. వేరు చేసి నిదానంగా సీసా నుంచి బయటికి తీసి దీని మీద అయోడిన్ ఉంది కదా, అయోడిన్ లేదా బెటాడిన్ ద్రావణాన్ని వేయాలి. వేస్తే ఈ పార్ట్ అంతా కూడా నీలి నలుపు రంగులోకి మారిపోయింది. ఇది నీలి నలుపు రంగులోకి మారింది. నీలి నలుపు రంగు ఇది మారింది. ఇక్కడ నీలి నలుపు రంగులోకి మారలే. మరి పరిశీలన ఏంటంటే ఇదే మనం పరిశీలించిన ఏం అంశం ఈ ప్రయోగం అంటే సీసా నుంచి మొక్క నుంచి పత్రాన్ని వేరు చేసి అయోడిన్ ద్రావణాన్ని వేసి పరిశీలిస్తే బయట ఉన్న పార్ట్ ఏమో మొత్తం నీలి నలుపు రంగులోకి మారింది. లోపల గాజు సీసా లోపల ఉన్న భాగం మారలే. ఇది పరిశీలన నేను గమనించింది అని రాయాలి. మరి ఫలితం ఏంటి అంటే ఏమై ఉంటుంది పరిశీలిస్తే జాగ్రత్తగా చూస్తే చూడండి ఒకసారి. అంటే ఇక్కడ పిండి పదార్థాలు ఏర్పడలే లేవు, ఇక్కడ ఏర్పడ్డాయి. ఎందుకో చూద్దాం. మరి ఇక్కడ క్లోరోఫిల్ లేదా ఉంది. ఇక్కడ క్లోరోఫిల్ లేదా ఉంది. క్లోరోఫిల్ ఇక్కడ ఉంది. క్లోరోఫిల్ ఉంది. ఇక్కడ కూడా క్లోరోఫిల్ ఉంది. దీనికి కాంతి వచ్చింది. మరి దీనికి కూడా కాంతి వచ్చింది. దీనికి కూడా ఎందుకు గాజు సీసా కూడా కాంతి లోనికి వెళ్తుంది. కాంతి అందింది, క్లోరోఫిల్ అందింది ఉంది. ఇక్కడ కూడా కాంతి ఉంది, క్లోరోఫిల్ ఉంది. నెక్స్ట్ నీరు దీనికి వచ్చింది. దీనికి కూడా నీరు వచ్చింది. 3 వచ్చినాయి. ఇంకా 4వది దీనికి కార్బన్ డైఆక్సైడ్, వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఉంది. మరి దీనికి ఉందా కార్బన్ డైఆక్సైడ్ లేదు. ఎందుకు లేదు? ఇందులో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ను పొటాషియం హైడ్రాక్సైడ్ తీసేసుకుంది. పొటాషియం హైడ్రాక్సైడ్ ఏవి లేకుండా కార్బన్ డైఆక్సైడ్ మొత్తం తీసుకుంది. కార్బన్ డైఆక్సైడ్ లేదు ఇలా, కార్బన్ డైఆక్సైడ్ లేదు ఇలా. పోనీ బయట నుంచి పోనిద్దామంటే పోకుండా క్లోజ్ చేసినాం కదా. కాబట్టి ఇక్కడ ఈ పార్టుకు కాంతి అందింది, క్లోరోఫిల్ ఉంది, నీరుంది, కానీ కార్బన్ డైఆక్సైడ్ లేదు. ఇక్కడ చూడండి క్లోరోఫిల్ ఉంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంది, కాంతి ఉంది, నీరు ఉంది. కార్బన్ డైఆక్సైడ్ ఉంది, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ లేదు. అంటే ఇక్కడ అన్ని 4 ఉన్నాయి కాబట్టి కిరణజన్య సంయోగక్రియ జరిగింది. ఇక్కడ కాంతి, క్లోరోఫిల్, నీరు అన్నీ ఉన్నప్పటికీ కార్బన్ డైఆక్సైడ్ లేదు కదా. కాబట్టి కిరణజన్య సంయోగక్రియ జరగలేదు. పిండి పదార్థం ఏర్పడలేదు. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ లేదు కదా. కార్బన్ డైఆక్సైడ్ లేదు కాబట్టి కిరణజన్య సంయోగక్రియ జరగలేదు, పిండి పదార్థం ఏర్పడలేదు. అందుకని నీలి నలుపు రంగులోకి అయోడిన్ వేసినా కూడా మారలే. ఇక్కడ అన్నీ ఉన్నాయి. కార్బన్ డైఆక్సైడ్ ఉంది, కాంతి ఉంది, నీరు ఉంది, అన్నీ ఉన్నాయి. కిరణజన్య సంయోగక్రియ జరిగింది, పిండి పదార్థాలు ఏర్పడ్డాయి. అందుకని అయోడిన్ వేస్తే నీలి నలుపు రంగులోకి మారింది.
ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ లేదు కాబట్టి కిరణజన్య సంయోగక్రియ జరగలే, పిండి పదార్థం ఏర్పడలే, నీలినలుపు రంగులోకి మారలే. ఇది అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమైంది, కిరణజన్య సంయోగక్రియ జరగాలంటే ఖచ్చితంగా కార్బన్ డైఆక్సైడ్ అవసరం అనేది మనకి ఈ ప్రయోగం ద్వారా తెలిసింది. కిరణజన్య సంయోగక్రియ జరగాలంటే కార్బన్ డైఆక్సైడ్ లేదు కాబట్టి జరగలే, ఈడ ఉంది కాబట్టి జరిగింది. ఈడ ఎందుకు లేదంటే మనం పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని వేసినాం కదా, ఇది శోషించుకుంది, లేకుండా చేసేసినాం. మనం ఇక్కడ వాతావరణమే లేకుండా చేసేసినాం, బయట నుంచి రాకుండా కూడా చేసేసినాం. అందుకనే కిరణజన్య సంయోగక్రియ జరగాలంటే కార్బన్ డైఆక్సైడ్ లేదు, జరగలే. ఇక్కడ ఉంది, జరిగింది. ఇక్కడ నీలి నలుపు రంగులు మారింది, ఇక్కడ మారలే. ఇది కిరణజన్య సంయోగక్రియకు కార్బన్ డైఆక్సైడ్ అవసరమని నిరూపించే ప్రయోగము. దీనికి కావలసిన పరికరాలు, ఫస్ట్ ఉద్దేశం రాయాలి, లక్ష్యం అదే. పరికరాలు ఏమిటి రాయాలి, పరికరాలు అంటే ఏం రాస్తాం, కుండిలో పెరుగుతున్న మొక్క ఒకటి, వెడల్పు గాజు సీసా, మూతిగల గాజు సీసా, ఒంటి రంధ్రం ఉన్న రబ్బర్ బిరడ, పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణం, తర్వాత అయోడిను. విధానం అంటే ఫస్ట్ ఇట్లా తీసుకున్నాం, ఈ విధానం అంతా రాయాలి. పరిశీలించింది ఏంటంటే బయట ఉన్న భాగం నీలి నలుపు రంగు మారింది, లోపల భాగం మారలేదు. ఫలితం ఏంటంటే మనం ఇది రాయాలి. ఇది కిరణజన్య సంయోగక్రియకు కార్బన్ డైఆక్సైడ్ అవసరం ఆక్సిజన్ విడుదల అవుతుంది అని నిరూపించే ప్రయోగం. ఆక్సిజన్ విడుదల అవుతుంది అనుకున్నాం కదా, అది నిజమా కాదా? మరి ఇప్పుడు మనం ఇది చూసినాం, ఇది చూసినాం, ఇది చూసినాం, ఇప్పుడు ఇది చూడాలి. ఆక్సిజన్ అవసరం విడుదల అయిందా లేదా? కిరణజన్య సంయోగక్రియ జరిగింది, పిండి పదార్థం ఏర్పడ్డది, ఆక్సిజన్ కూడా విడుదల అయిందన్నాం కదా, నిజమా కాదా? దాని కొరకు ఒక నీటిలో ఉండే మొక్కలు హైడ్రిల్లా మొక్కను తీసుకుందాం. హైడ్రిల్లా మొక్క నీళ్ళల్లో ఉంటుంది, నీళ్ళల్లో మునిగి ఉన్న మొక్క. ఒక పరీక్ష నాళిక తీసుకోవాలి, ఒక పరీక్ష నాళిక తీసుకోవాలి, ఒక గరాటు తీసుకోవాలి. గరాటు, ఇది గరాటు అంటాం. బీకర్ తీసుకోవాలి, బీకరు ఇది బీకర్ కూడా తీసుకోవాలి. ఇది 3 కావాలి. గరాటు, వెడల్పు మూతున్న గరాటు, పరీక్ష నాళిక, దీన్ని టెస్ట్ ట్యూబ్ అంటాం. పరీక్ష నాళిక, ఇది బీకరు, ఇలా నీరు తీసుకుంటాం, నీరు. ఇప్పుడు ఏం చేద్దాం చూద్దాం. ఫస్ట్ ఈ హైడ్రిల్లా మనకి ఇది ఏమనుకున్నాం, గరాటు కదా, ఈ హైడ్రిల్లా మొక్కను ఉంచుదాం. హైడ్రిల్లా మొక్క, ఇది హైడ్రిల్లా మొక్క. హైడ్రిల్లా మొక్కను ప్రవేశపెట్టాలి గరాటులోకి. ప్రవేశపెట్టిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి దీని మీద మనం ఏం చేయాలంటే ఈ అమాతం హైడ్రిల్లా మొక్కను చొప్పించినటువంటి ఈ గరాటును తీసుకెళ్ళి ఒక బీకర్ లోపల పెట్టాలి. నీళ్ళు ఉన్నటువంటి బీకర్ లోపల పెట్టాలి. నీళ్ళు ఉన్న బీకర్ ఇది అంతా. మనం ఇప్పుడే అనుకున్నాం కదా బీకరు, దీంట్లో నీళ్ళు ఉంటాయి. నీళ్ళు ఉన్నటువంటి బీకర్ లోపల పెట్టాలి. దీని మీద ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ పరీక్ష నాళిక అనుకున్నాం కదా, నీటితో నింపాలి. ఈ పరీక్ష నాళికను కూడా నీటితో నింపాలి. నీటితో నింపినటువంటి పరీక్ష నాళిక కొద్దిగా ఎక్కువ ఉండాలి. ఇలా ఉంది కదా, దీన్ని ఇట్లా బోర్లించి తీసుకొచ్చి ఇలా దీని మీద మనం బోర్లించాలి. ఎలా బోర్లిద్దాం అంటే ఇవన్నీ పరీక్ష నాళికలో బీకర్లో ఉన్న నీరు, దీంట్లో కూడా నీరు ఉంటుంది అనుకున్నాం మనం. దీంట్లో కూడా నీరుంది, దీంట్లో కూడా నీరుంది. మనం మొదలే చెప్పినాం, ఈ పరీక్ష నాళికలో నీటిని నింపినాం. నీటితో నింపిన ఈ పరీక్ష నాళికను తీసుకొచ్చి ఈ గరాటు ఉంది కదా, గరాటు మీద బోర్లించినాం. కాకపోతే ఇక్కడ జాగ్రత్త ఏం తీసుకోవాలంటే బీకర్లో ఉన్న నీటి కంటే ఈ పరీక్ష నాళికలో నీటి మట్టం కొద్దిగా ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఇది ఆల్రెడీ నీళ్ళలోనే ఉంది కాబట్టి కిందికి ఏం రాదు, ఎక్కువ ఉండాలి నీళ్ళు. బీకర్లో ఉన్న నీళ్ళ కంటే పరీక్ష నాళికలో నీటి మట్టం ఎక్కువ ఉండాలి. అది ఒక జాగ్రత్త తీసుకోవాలి ఇక్కడ. ఈ విధంగా మనం ప్రయోగం అమరికను ఏం చేసినాం, ఫస్ట్ గరాట్ లోపలికి హైడ్రిల్లా మొక్కను ప్రవేశపెట్టినాం. ఇది నీళ్ళల్లో ఉండే నీటి మొక్క. దీన్ని తీసుకెళ్ళి యాజ్ ఇట్ ఈజ్గా నీటితో నింపిన బీకర్లో పెట్టినాం. పెట్టినాక దీని మీద ఈ గరాటు మీద నీటితో నింపిన
పరీక్ష నాళికను తీసుకొచ్చి బోర్లించినాం. 3 తీసుకున్నాం, ఏం లేదు. కాకపోతే పరీక్ష నాళికలో నీటి మట్టం బీకర్లో ఉన్న నీటి కంటే ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఈ అమెరికన్ యాజ్ ఇట్ ఈజ్గా సూర్యరశ్మిలో పెట్టాలి కొన్ని గంటల పాటు, తక్కువ 4 గంటలు ఉంచాలి. ఉంచి మనం పరిశీలించాలి. ఎండలో ఉన్నప్పుడే పరిశీలిస్తే ఈ గరాట్ ఉంది కదా, గరాట్లో ఉన్న మొక్క ఉంది కదా, మనకు ఈ ఐటీల మొక్క నుంచి సన్నటి బుడగలు రావడం మనం గమనించవచ్చు. బుడగలు ఇలా వచ్చి ఇగో ఈ ప్రాంతానికి చేరుతుంది. ఎందుకంటే పైకి వచ్చేస్తాయి. ఇది ఖాళీ ప్లేస్ కదా. ఎందుకు పైకి వచ్చేస్తాయి అంటే ఇది వాయువు కదా, బరువు తక్కువ ఉంటుంది కదా, నీళ్ళ కంటే బరువు తక్కువ ఉంటుంది కాబట్టి బుడగల రూపంలో బయటకు వచ్చి పైన పరీక్ష నాళిక అడుగులో పై భాగంలో చేరుతున్నాయి. బుడగల రూపంలో రావడాన్ని గమనించి, అదేవిధంగా ఈ నీటి మట్టం కూడా ఏమైపోతుంది, తగ్గుతుంది. నీటి మట్టం ఏమో తగ్గుతుంది, బుడగలేమో పెరుగుతున్నాయి. మనం సూర్యరశ్మిలో ఉన్నప్పుడే పరిశీలిస్తే పరిశీలనలో రాయాలి. ఇది నీటి మట్టం పరీక్ష నాళికలో ఉన్నటువంటి నీటి మట్టం క్రమేణా తగ్గుతూ ఈ గరాట్లో ఉంచిన ఐటిల్లా మొక్క ఉంది కదా, ఆ మొక్క నుంచి నీటి బుడగలు రావడాన్ని గమనించి తిని అని రాయాలి పరిశీలన. ఇది పరిశీలన. ఈ పైకి ఎప్పుడైతే మరి చాలా నీటి బుడగలు వచ్చిన తర్వాత, అదేది మన గాలి బుడగలు వచ్చినాయి కదా, వచ్చిన తర్వాత జాగ్రత్తగా మనం నీళ్ళలోనే వేలును ముంచి జాగ్రత్త పైకి తీసి ఇలా ఉంది కదా, ఇలా పైకి తీసి ఇట్లా మూసేసి జాగ్రత్త ఇట్లా ఉల్టా తిప్పాలి. అంటే ఈ పరీక్ష నాళికను ఉల్టా తిప్పాలి. ఇలా తిప్పి క్లోజ్ చేసినాం కదా బొటన వేలు సాయంతో, అగ్గిపుల్ల సాయంతో మండుతున్న అగ్గిపుల్లను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఓపెన్ చేయాలి. ఆ మండుతున్న అగ్గిపుల్ల ఇంకా ప్రకాశవంతంగా మండింది. ఇక మనం క్లోజ్ చేసినాం కదా, నీరున్నాయి అడుగున, ఇవన్నీ గాలి బుడగలు కదా, మనం క్లోజ్ చేసి పట్టుకున్నాం. ఇలా పట్టుకున్నాం. గాలి బుడగలు ఉన్నాయి, ఇక్కడ అన్నీ వచ్చినాయి. మనం ఇంతకుముందు ఇక్కడ వచ్చినాయి కదా, దీని మాత్రం పైకి లేపి ఇలా తిప్పాలి. మళ్ళీ ఒకసారి ఇలా జాగ్రత్త పైకి లేపి ఇలా వచ్చి క్లోజ్ చేసి ఇలా పైకి తిప్పి ఇలా పెట్టేసిన తర్వాత మండుతున్న అగ్గిపుల్ల తీసి పెడితే ఇంకా ప్రకాశవంతంగా మండింది. మనకు తెలుసు కదా, మండుతున్న అగ్గిపుల్లను ప్రకాశవంతంగా అంటే మండించింది అంటే ఇళ్ళ నుంచి ఉన్నటువంటి వాయువు బయటకు వచ్చింది. ఇళ్ళ ఒక వాయువు బయటకు వచ్చి మండుతున్న అగ్గిపుల్లను ఇంకా ప్రకాశవంతంగా మండేటట్టు చేసింది. అంటే ఇది ఆక్సిజన్ వాయువు, O2 ఆమ్లజని అని అంటాం. అంటే ఈ బుడగలు ఏమిటి, ఆక్సిజన్. అంటే ఈ ఐడిల్లా మొక్క కిరణజన్య సంయోగక్రియ జరుపుకొని ఆక్సిజన్ను విడుదల చేయడం వల్ల పరీక్ష నాళిక యొక్క అడుగు భాగంలో పైకి చేరింది. దాన్ని మనం మండుతున్న అగ్గిపుల్ల సాయంతో పరిశీలిస్తే ఆ మండుతున్న అగ్గిపుల్ల ఇంకా ప్రకాశవంతంగా మండింది. అంటే అందులో బుడగల రూపంలో ఉన్న వాయువు ఆక్సిజన్ వాయువే అని నిర్ధారణ అయ్యింది. ఇది ప్రయోగం. అంటే కిరణజన్య సంయోగక్రియ జరిగి ఆక్సిజన్ విడుదల అయ్యింది అనేది మనం ఐడ్రిల్లా మొక్క ప్రయోగం ద్వారా నిరూపించనైనది. దీనికి ఏం తీసుకున్నాం, నీటితో నింపిన ఒక పరీక్ష నాళిక, గరాటు, ఐడ్రిల్లా మొక్క దీనిలో ప్రవేశపెట్టాం. ఇది నీళ్ళలో ఉంచి నీటితో నింపిన టెస్ట్ ట్యూబ్ ఉంది కదా, ఆ టెస్ట్ ట్యూబ్ను ఈ గరాటు మీద బోర్లించి సూర్యరశ్మి సోకే విధంగా ఉంచాలి. కొంత సమయం తర్వాత ఐడిల్లా మొక్క నుంచి నీటి బుడగలు రావడాన్ని గమనించాను, పరీక్ష నాళికలో నీటి మట్టం తగ్గడాన్ని గమనించాను. ఇది జాగ్రత్తగా పైకి తీసి మండుతున్న అగ్గిపుల్లతో ప్రయోగం పరిశీలిస్తే ఆ మండుతున్న అగ్గిపుల్ల ఇంకా ప్రకాశవంతంగా మండింది. అంటే ఇందులో ఉన్నటువంటి వాయువు ఆక్సిజన్ అని నిర్ధారణ అయ్యింది. ఈ విధంగా కిరణజన్య సంయోగక్రియ జరిగి ఆక్సిజన్ విడుదల అయ్యింది. ఈ 4 ప్రయోగాలు. మొదటి ప్రయోగం ఏంది, పత్రహరితం, పిండి పదార్థం, వాటి గురించి చూసినాం. రెండోది లైట్ స్క్రీన్ ప్రయోగం, కాంతి అవసరం అనేది. మూడోది కార్బన్ డైఆక్సైడ్ కిరణజన్య సంయోగక్రియ జరగాలంటే అవసరం.
నాలుగవది కిరణజన్య సంయోగక్రియ జరిగి ఆక్సిజన్ విడుదలైంది. ఈ 4 ప్రయోగాలు చాలా ముఖ్యమైనవి. మనం తర్వాత క్లాసులో ఆకు అడ్డుకోత నిర్మాణం, హరిత రేణువు నిర్మాణం, క్లోరోఫిల్ నిర్మాణం, కిరణజన్య సంయోగక్రియ ఎలా జరుగుతుంది, గ్రాన, స్ట్రోమా, కాంతి చర్య, నిష్కాంతి చర్య అంతా కూడా తర్వాత వీడియోలో మనం చూద్దాం.